నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. అంతర్గత సమస్యలతో ఏడాదిన్నర కాలంగా అట్టుడికిన బంగ్లాదేశ్ లో ఎట్టకేలకు సార్వత్రిక ఎన్నికలు ముగిశాయి. తదుపరి ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేయాలో నిర్ణయించే ఈ ఎన్నికలు ఏకపక్షంగా సాగినట్లు ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. హిందూ వ్యతిరేక, భారత వ్యతిరేక ఆందోళనలు జరుగుతున్న తరుణంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారనే విషయంలో స్పష్టత వచ్చినట్లే కనిపిస్తుంది. బంగ్లాదేశ్ ను సుదీర్ఘకాలం పాలించిన షేక్ హసీనా ప్రమేయం లేకుండానే జరిగిన ఎన్నికలు కావటంతో ప్రపంచమంతా ఈ ఎన్నికలపై ఆసక్తి కనబరిచింది. అయితే కొత్తగా ఏర్పడే ప్రభుత్వం భారత్ కు పెను సవాల్గా మారుతుందా, లేదంటే శాంతికి యత్నిస్తుందా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అందుకే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన మంత్రివర్గ సహచరులు కూడా బంగ్లా పోలింగ్ సరళిని ఎప్పటికప్పుడు అంచనా వేశారు. ఇక ఫలితాలపై ఆసక్తిగా ఉన్నారు. బంగ్లాదేశ్ కు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రమేయం లేకుండానే, ఆమె పార్టీ అవామీ లీగ్ కనీసం పోటీలో లేకుండానే ఆ దేశ సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. షేక్ హసీనా బంగ్లాదేశ్ ను 20 ఏళ్లు పాలించారు. బంగ్లాను సుదీర్ఘకాలం పాలించిన ప్రధానిగానే కాకుండా ప్రపంచంలోనే ఎక్కువ కాలం ప్రధానిగా పనిచేసిన మహిళగా హసీనా రికార్డు సృష్టించారు. బంగ్లాదేశ్ వ్యవస్థాపకుడు షేక్ ముజిబుర్ రహమాన్ కుమార్తె అయిన హసీనా ప్రస్తుతం భారతదేశంలో తలదాచుకుంటున్నారు. ఆమెపై అనేక ఆరోపణలతో బంగ్లాదేశ్లోని ప్రభుత్వం విచారణ జరుపుతోంది. ఆమె పార్టీ అవామీ లీగ్ ను ఎన్నికల్లో పాల్గొనకుండా సస్పెండ్ చేశారు. దీంతో ప్రధాన ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, జమాత్ ఇస్లామీ, నేషనల్ సిటిజన్ పార్టీ నేతృత్వంలోని 11 పార్టీల కూటమి మధ్య ప్రధాన పోటీ జరుగుతోంది. ఫిబ్రవరి 12వ తేదీ ఉదయం ప్రారంభమైన పోలింగ్ సాయంత్రానికి ముగిసింది. వెంటనే కౌంటింగ్ కూడా ప్రారంభమైంది. 13వ తేదీ ఉదయానికల్లా ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. 2024 ఆగస్టులో ప్రధానమంత్రి షేక్ హసీనా పదవి నుంచి దిగిపోయిన తర్వాత బంగ్లాదేశ్ అంతర్గత కలహాలతో అట్టుడికింది. తాత్కాలిక ప్రభుత్వాధిపతి మహమ్మద్ యూనిస్ నాయకత్వంలోని ప్రభుత్వం దేశంలో శాంతి కోసం చాలా కష్టపడాల్సి వచ్చింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పడి కొత్త ప్రభుత్వం వస్తే పరిస్థితి మెరుగవుతుందని అంచనాలున్నాయి. అందుకే సవాళ్లను ఎదుర్కొంటూ అక్కడ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. 12.7 కోట్ల మంది ఓటర్లున్న బంగ్లాదేశ్ లో జరిగిన ఎన్నికల్లో హిందూ వ్యతిరేక భావజాలం, భారత వ్యతిరేక వైఖరి ఎక్కువగా ప్రభావం చూపినట్లు కనిపిస్తోంది. యువకులు ఎక్కువగా ఓటింగ్ లో పాల్గొన్నారు. ఈ పరిణామాలను గమనిస్తే బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీకి పట్టం కట్టే అవకాశాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. అదే జరిగితే బీఎన్పీ చైర్మన్ తారిక్ రెహమాన్ కొత్త ప్రధాని అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. షేక్ హసీనా హవా నడిచినన్ని నాళ్లు ప్రతిపక్షానికి పరిమితమైన బీఎన్పీ అధికార పగ్గాలు చేపడితే జరిగే పరిణామాలపై సర్వత్రా చర్చ జరుగుతోంది. బంగ్లాదేశ్ ఎన్నికలపై యావత్ ప్రపంచం ఆసక్తి కనబరుస్తుంది. ముఖ్యంగా భారతదేశం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బంగ్లాదేశ్ ఎన్నికలపై మొదటి నుంచి కన్నేసి ఉంచారు. జనాభా పరంగా, భౌగోళికంగా చిన్న దేశం అయినప్పటికీ భారత్ చైనా సరిహద్దు దేశం కావడంతో ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే భారత్ తన పొరుగు దేశమైన పాకిస్తాన్ తో నిత్యం యుద్ధం చేయాల్సి వస్తోంది. బంగ్లాదేశ్ ఆవిర్భావం నుంచి భారత్ కు మిత్రదేశమే. షేక్ హసీనా ప్రధానిగా ఉన్నన్ని నాళ్లు రెండు దేశాల మధ్య సంబంధాలు గొప్పగా ఉండేవి. అయితే ప్రస్తుతం బంగ్లాదేశ్ లో భారత వ్యతిరేక భావజాలం బాగా వ్యాప్తి చెందింది. మతత్వ ధోరణి పెరిగిపోవడం హిందూ వ్యతిరేకతకు దారితీస్తుంది. షేక్ హసీనా మీద అక్కడ జనం తిరుగుబాటుకు ఆమె భారత్ అనుకూలురాలు అనే ముద్ర పడడం కూడా ప్రధాన కారణమే. ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎలాంటి ప్రభుత్వం ఏర్పడుతుంది, కొత్తగా ఏర్పడే ప్రభుత్వం భారత్ తో సంబంధాలు ఎలా నడుపుతుంది అనేది కీలకంగా మారింది. బంగ్లాదేశ్ ప్రత్యేక దేశమైనప్పటికీ భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, బీహార్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, సిక్కిం, అస్సాం రాష్ట్రాల మధ్య చిక్కుకుని ఉన్నట్లు కనిపిస్తోంది. సరిహద్దు రాష్ట్రాల మీద ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం తప్పని స్థితిలో భారత్ తో మంచి సంబంధాలు కోరుకుంటుందనే అంచనాలున్నాయి. అయితే ఇటీవల కాలంలో బంగ్లాదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఆ దేశ ప్రధాన రాజకీయ పార్టీ బీఎన్పీ చైనాతో మంచి సంబంధాలు నడుపుతుందనే వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొత్తగా ఏర్పడే ప్రభుత్వం కదలికలు, దాని ఎత్తుగడలు భారత్ కు కీలకం కానున్నాయి.